శ్రీమాత్ర నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే తేదీ 20 ఆగస్ట్ 2022 శనివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి నవమి, రాత్రి 1:10 వరకు. ఈరోజు నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4:38 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి ఉదయం 8:34 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:11 నుండి ఉదయం 10:45 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:27 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 1:05 నుండి రాత్రి 2:52 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. అలాగే ఇక ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. కాబట్టి డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు 1-4 సార్లు ఆలోచించి ఆ పని మొదలు పెట్టడం ఎంతైనా అవసరం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల మాటలు కొంత మానసికంగా బాధిస్తాయి. కాబట్టి మీరు మానసికంగా ఈ సమయంలో చాలా దృఢత్వం వహించాలి. వృత్తి ఉద్యోగ పరంగా నూతన బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహన యోగం ఉంది. కాబట్టి మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయదలుచుకుంటే ఈరోజు శుభ సమయంలో ఆ వాహనాన్ని తీసుకోవడం అనుకూలం. అలాగే ఈరోజు ఈ రాశి వారు కుటుంబ విషయమే కీలక నిర్ణయాలు చేస్తారు. అలా చేసేటప్పుడు మీరు సుదీర్ఘంగా ఆలోచించటం లేదా కుటుంబ పెద్దలని, తెలిసిన వాళ్ళని ఆశ్రయించటం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యములలో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగులకు తమ ఉద్యోగంలో స్థానచలన సూచనలున్నాయి. వారి ఉద్యోగంలో పురోభివృద్ధి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆ ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని ఎడల అకారణ సమస్యలు ఎదురై వాహన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారమున కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేని ఎడల తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరిగి సమయానికి నిద్రాహారాలుండవు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి అధిగమించి లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. అది మీకు ప్రయోజనకరంగా లాభిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. అలాగే ఉద్యోగులకు స్థానచలన సూచనలు, తమ ఉద్యోగంలో పురోభివృద్ధి అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అలా చేసేటప్పుడు మీకు ధన వ్యయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు విషయంలో అప్రమత్తత వహించి వాటిని తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటిని కొనుగోలు చేసేటప్పుడు శుభ సమయాన్ని కూడా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలలో చిక్కుకుని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రతికూల వాతావరణం ఎదురై ఇతరులతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు, రాజీకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. అలా ఇచ్చినట్టయితే మీరు ప్రతికూల ప్రభావాన్ని, ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ మిత్రులు ఈరోజు కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగి కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే ఈరోజు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. మీకు ఈరోజు గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. దానివలన మనశ్శాంతి కరువై కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సోదరుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు మీకు బాగా ప్రయోజనాన్ని, లాభాన్ని తెచ్చిపెడతాయి. అలాగే ఈరోజు మీరు దైవ దర్శనం చేసుకుంటారు. మీకు ఈరోజు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. అలాగే ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు మరియు ఉద్యోగులు పురోగతిని చూస్తారు. ఈరోజు ఈ రాశి వారికి సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ప్రభుత్వ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రతికూల వాతావరణంతో నష్టాలు కలిగే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారు సంతాన, విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు. అలాగే ఈరోజు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మరియు ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. అంతేకాకుండా సహ ఉద్యోగులు, పై అధికారులతో ప్రతికూల వాతావరణంతో కొన్ని అకారణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. దానివలన ధన సమస్యలు కలుగుతాయి. అలాగే కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా ఈరోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. దానివల్ల నష్టాలు వాటిల్లే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి మరియు బంధువులతో స్వల్ప వివాదాలు కూడా ఈరోజు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు బంధువులతో ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడం, లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. అలాగే మీకు ఈరోజు ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దానివలన మీకు సమయానికి నిద్రాహారాలు ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సన్నిహితులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. అవి మీకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఎవరితోనూ మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. అలాగే మీరు ఈరోజు చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు. మీకు ధనాదాయం బాగుంటుంది మరియు మీకు ఈరోజు ధనాదాయం బాగుంటుంది. అలాగే నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీరు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.